ప్రతిసారి అయితే కుదరదు. ఒక దశలో ఒక ఉద్యమం నిర్వహించాలంటే ఇది ఉద్యమం, ఈ మొమెంటంను సస్టైన్ చేయాలి, కానీ హింస వైపు వెళ్ళకూడదు. అవును, హింసా మార్గం వైపు వెళ్తే మొత్తం కంప్లీట్గా దాన్ని కట్టెలు చేసేసేటువంటి ప్రమాదం, కట్ చేసేసేటువంటి ప్రమాదం ఉంటుంది. అటు హింస వైపు వెళ్లకుండా మొమెంటంను సస్టైన్ చేసుకుంటూ ఆ బ్యాలెన్సింగ్ యాటిట్యూడ్ అనేది, బ్యాలెన్సింగ్ యాక్ట్ అనేది ఎలా సాధ్యపడింది అంటారు? మేము ఒక నిర్ణయానికి ఏమొచ్చినామంటే ఎట్టి పరిస్థితుల్లో హింసకు పోవద్దు, హింసకు పోయినామంటే ఈ ఉద్యమం కుప్పగూలిపోతుంది. కాబట్టి అట్లాంటి రానియకూడదు అని. కానీ ఇది జనాలకు అర్థమైంది. మేము ఎట్లా దీన్ని బ్యాలెన్స్ చేయగలిగినామంటే ఇది ప్రజలకు అర్థమైంది. మనం హింసకు దిగితే కనుక ఈ ఉద్యమం నడవదు, ఇది కుప్పగూలిపోతుంది, మన భాగస్వామ్యం ఉండదు, అట్లా కానియొద్దు అనే ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ విషయం మాత్రం ప్రతిదీ స్పష్టంగా ప్రజలకు అర్థమైంది. ప్రతి ఒక్కరు ఆ నిర్ణయాన్ని స్వాగతించారు. ఇది శాంతియుతంగా జరగాలనేటువంటి అభిప్రాయంతో వాళ్ళు ఏకీభవించారు. అది సాధ్యమైంది. కానీ రెండవది చాలా కీలకమైందంటే ఇది ఒక మిలిటెంట్ ఉద్యమంగా నడవాలి. ఎట్లా సాధ్యమవుతుందని. కాబట్టి ఆ అట్లాంటి ఉద్యమ రూపాలను తయారు చేసుకునే విషయంలో చాలాసార్లు ప్రజల నుంచి వచ్చిన సూచనలే బాగా ఉపయోగపడ్డాయి. ఉదాహరణకు మేము సకల జనుల సమ్మె డిజైన్ చేసుకోవటానికి సహాయ నిరాకరణ అయింది. ట్యాంకు బండ మీద మిలియన్ మార్చ్ కార్యక్రమం అయిపోయింది. ఏం చేయాలి, ఏం చేస్తే తెలంగాణ వస్తుంది అనేది ఒక ప్రశ్న. మేము చాలా చోట్ల గ్రూప్ మీటింగులు పెట్టి చర్చించటం మొదలుపెట్టినాం. అట్లాంటి ఒక చర్చ సందర్భంగా తుంగతుర్తిలో చర్చ జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్న హాజరైన కార్యకర్తలు అందరూ మాట్లాడినరు. ఒక కళాకారులు లేసి ఇట్లా కాదు సార్, నువ్వు అన్నీ స్తంభింపజేయి, తెలంగాణ ఎందుకు రాదిగా, తప్పకొస్తుంది, స్తంభింపజేయాలన్నాడు. ఆఫీస్ ఆగిపోవాలి, ఈ రైలు ఆగిపోవాలి అని చెప్పి ఎట్లా చేస్తావో చెయ్యి అన్నాడు. ఎట్లా చేయాలంటే నాకు తెలియదు, నువ్వే ఆలోచించుకోమన్నాడు. మేము ఆ రోజు పుట్టినటువంటి ఆలోచన ఈ సకల జనుల వాపసు వస్తూ ఉంటా అంటే భువనగిరిలో విలేకర్ అన్నాడు, నువ్వు పట్టాల మీద కూర్చోమంటే కూర్చుంటా, రోడ్డు మీద కూర్చోమంటే కూర్చుంటా, ఆఫీస్ ముందు కూర్చోమంటే కూర్చుంటా, నువ్వేం చేయమంటే అది చేస్తా కానీ పరిపాలన స్తంభించాలా, ఆ పని నువ్వు చేయని. అట్లా ప్రజల నుంచి వచ్చిన సూచనలను దృష్టిలో పెట్టుకొని, అంటే దీనికి సంసిద్ధత ఉంది, మనం అది చేయటానికి ప్రయత్నించాలి. అప్పుడు ఏం చేయాలి? అప్పటికే సహాయ నిరాకరణలో కొంత ఇబ్బంది పడ్డాం, కొద్దిమంది మీదే భారం పడ్డది. మరి సర్వజనులు దీంట్లో భాగం ఎట్లయితారు అనేది ప్రశ్న వేసుకొని మెల్లమెల్లగా దాన్ని ఎన్ని రోజులు చర్చ చేసినాం, ఒక నెల రోజులు చర్చ జరిగింది. ప్రతి వర్గంతో మాట్లాడినాం, ప్రతి వాళ్ళ సంఘంతో మాట్లాడినాం. అట్లా మాట్లాడి ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసినాక అప్పుడు దాన్ని మేము ఆచరణలోకి తీసుకొచ్చినాం, ప్రకటించినాం. సకల జనుల సమ్మె చేస్తామని. యూరోప్లో జరిగిన జనరల్ స్ట్రైక్ పోలినటువంటిదే. జనరల్ స్ట్రైక్ ఎట్లా జరిగింది, దాని పరిమితులు ఏంటి, మనమేం జాగ్రత్తలు తీసుకోవాలి, జాతీయోద్యమంలో జరిగిన సహాయ నిరాకరణ ఉద్యమం ఇటువంటిదే కదా.